వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీలో ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం ప్రత్యేకం. మొన్నటి ఎన్నికల ముందు వరకు రాష్ట్రంలో అదొక సాధారణ నియోజకవర్గం. కానీ నారా లోకేష్ రికార్డు మెజారిటీతో గెలవటం, మంత్రి కావటం, పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉండటంతో మంగళగిరి నియోజకవర్గం సర్వరూపమే మారిపోయింది. అన్ని రంగాల్లోనూ ఆ నియోజకవర్గం అభివృద్ధిగానే ఉంది. తాజాగా లోకేష్ 18 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా ఒక రైతు బజార్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఒక మోడల్ రైతు బజార్ అక్కడ ఏర్పాటు కాబోతోంది. అయితే ఒక్క రైతు బజార్ మాత్రమే కాదు, చేనేత శాల, ఇతరత్ర మౌలిక వస్తువుల కల్పనలో కూడా లోకేష్ చూపుతున్న చొరవ కూడా ప్రజలను ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి, తర్వాత వైఎస్ఆర్ పార్టీకి మంగళగిరి కంచుకోటగా ఉంది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా అది ఓన్లీ లోకేష్కే కంచుకోటగా మారిందని చెప్పొచ్చు. అంతలా మంగళగిరిలో ప్రభావం చూపుతున్నారు లోకేష్. మొత్తం మంగళగిరినే మార్చేశారు. తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గంగా దాన్ని మారుస్తున్నారు. వైఎస్ కుటుంబానికి పులివెందుల, చంద్రబాబుకి కుప్పం మాదిరిగా ఇప్పుడు లోకేష్ పేరు చెబితే మంగళగిరి అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇక ప్రతికూల సిచ్యువేషన్ల నడుమ మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు లోకేష్. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా ఎమ్మెల్సీ అయ్యారు లోకేష్. తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే 2019 ఎన్నికల నాటికి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలి అని భావించారు. దీంతో అంతా వేర్వేరు నియోజకవర్గాల పేర్లు కూడా ఆయనకి రికమెండ్ చేశారు. కానీ లోకేష్ మాత్రం మంగళగిరి నియోజకవర్గాన్నే ఎంచుకున్నారు. దీంతో అప్పట్లో అందరూ కాస్త షాకు గురయ్యారు. అసలు టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గంలో ఒక్కసారి మాత్రమే గెలిచింది మంగళగిరిలో. మంగళగిరి అంతా చేనేత కార్మికులే. వాళ్ళు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ వచ్చారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. మరి అటువంటి మంగళగిరి నియోజకవర్గాన్ని లోకేష్ ఎంచుకునేసరికి అందరూ వద్దని కూడా వారించారు. కానీ లోకేష్ అదేం వినకుండా మొండిగానే ముందుకెళ్లారు. ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ 5,000 తేడాతో ఓడిపోయారు. మంగళగిరిలో ఓడిపోయేసరికి లోకేష్ మరింత పల్చనయ్యారు. మంత్రిగా ఉంటూ కూడా మీరు ఓడిపోవటం ఏంటి అని అంతా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుమారుడిగా ఉండి ఓడిపోవటం ఏంటని కూడా అన్నారు. ఎమ్మెల్యేగానే గెలవనోడు అంటూ హేళన చేసింది వైసీపీ. కానీ ఇవేం పట్టించుకోకుండా మళ్ళీ 2019 నుంచి మొదలుపెట్టి 24 మధ్య మంగళగిరి నియోజకవర్గాన్ని తరచూ సందర్శించారు లోకేష్. ఆయన సొంత డబ్బులతోనే అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ క్రమంలో మంగళగిరి ప్రజల్లో ఒక రకమైన చేంజ్ వచ్చింది. మంచి నేతని కోల్పోయామేమో, అనవసరంగా లోకేష్ని ఓడించామేమో అనే బాధ కూడా వ్యక్తమైంది. దీనికి తోడు తాను గెలిచిన మంత్రిని అయితే మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతా అని కూడా లోకేష్ హామీ ఇచ్చారు. భవిష్యత్తు ముఖ్యమంత్రి అన్న భావన కూడా మంగళగిరి ప్రజల్లో ఉంది. అందుకే అఖండ మెజారిటీతో గెలిపించారు. ఇక నారా లోకేష్ది రాష్ట్రంలోనే రెండో మెజారిటీ. దాదాపు 90,000 ఓట్లకు పైగా మెజారిటీతో ఆయన మంగళగిరిలో గెలిచారు. గెలిచిన నాటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఒకవైపు పాలన, మరోవైపు పార్టీపై దృష్టి పెట్టాల్సి రావడంతో నిత్యం బిజీగా ఉండేవారు. అయినా సరే మంగళగిరి విషయంలో నిర్లక్ష్యం చేయటం లేదు. పైగా నియోజకవర్గంలో వారానికి ఒక్కసారి గ్రీవెన్స్ సెల్స్ పెట్టి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వాటికి పరిష్కార మార్గం చూపుతున్నారు. నియోజకవర్గంలో నేత కార్మికులు ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చేనేత శాలలను ఏర్పాటు చేశారు. అన్ని రంగాల్లో మంగళగిరిని ఒక రోల్ మోడల్గా మార్చారు. ఇక లోకేష్ ద్వారా తమకు మంచి పరిపాలన, అభివృద్ధి కనిపిస్తుండటంతో మంగళగిరి ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అంతా అంటున్నారు మంగళగిరి అంటేనే లోకేష్, లోకేష్ అంటేనే మంగళగిరి అన్నట్లు. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.